హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హోమ్లీ వ్లాగ్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ చికెన్ మంచూరియా అండి. మీరు ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే ఇక్కడ నేను కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా నిమ్మకాయ సాల్ట్ వేసి క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక హాఫ్ లెమన్ పిండుకుందాము. దాని తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్, మీరు చికెన్ తీసుకున్న క్వాంటిటీ బట్టి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ వేసుకున్నాను 1 కేజీ చికెన్కి. తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. దీంట్లో కారం కానీ ఇంకేం యాడ్ చేయమన్నమాట, పసుపు ఇవేమి. అందుకని చెప్పి మీరు కరెక్ట్గా సరిపడినంత కారానికి బదులుగా ఈ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసేయండి. ఇంక ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని బాగా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత వీటిని అయితే మనం ఒక 20 మినిట్స్ వరకు మ్యాగ్నేట్ చేసుకోవాలి. చికెన్ మ్యాగ్నెట్ అవుతూ ఉంటుంది. ఈలోగా మనం క్యాప్సికమ్, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ 1 కేజీ చికెన్కి ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి. మీకు ఎక్కువగా కూరగాయలు కావాలి అనుకుంటే ఎక్కువ క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఒకటి తీసుకున్నాను. అలానే మీరు ఇందులో క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర లేదు, అందుకే నేను వేసుకోలేదు. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా క్యాప్సికమ్, ఆనియన్స్ ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఆనియన్స్కి ఏమో ఇలా పెటల్స్ తీయాలన్నమాట. ఇలా చేసుకుంటే చికెన్ మంచూరియా అనేది చూడడానికి చాలా బాగుంటుంది. అలానే నేను ఇక్కడ వెల్లుల్లిపాయ, అల్లం కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 20 మినిట్స్ నానబెట్టుకున్నాం కదా చికెన్ని, దాన్ని మూత తీసి చూస్తే చక్కగా మ్యాగ్నెట్ అయి ఉంది కదా. ఇప్పుడైతే దీంట్లో నేను 1 కప్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు హాఫ్ కప్ కార్న్ఫ్లోర్, హాఫ్ కప్ మైదా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర మైదా లేదు, అందుకని చెప్పేసి నేను మొత్తం కార్న్ఫ్లోరే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కార్న్‌ఫ్లోర్ మొత్తం వేసి చికెన్‌కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా చికెన్ని కలిపేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఈ చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ కలర్ వచ్చేంత వరకు చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఫుల్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ చికెన్ మంచూరియాకి అవసరం లేదండి. ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తే అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి తరుగు వేసేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్, ఆనియన్స్, వీటిని కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత దీంట్లో మనం కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. అలానే వీటిని మనం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు టమాటో సాస్ వేసుకోవాలి. టమాటో సాస్ మీకు ఇంకా నచ్చితే 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. మీకు ఇంకా కారం కావాలి అంటే రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, ఎందుకంటే మనం చికెన్లో కారం వేయలేదు కనుక. ఇప్పుడు వీటన్నిటిని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మంచూరియాకి, న్యూడిల్స్కి, చిల్లీ చికెన్స్కి వీటికైతే మాత్రం మనం ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇవి మనకి కుక్ అవుతూ ఉంటుంది. ఈలోగా అయితే మనం కార్న్ఫ్లోర్ వాటర్ రెడీ చేసుకుందాం. దానికోసం అయితే 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ కార్న్ఫ్లోర్ అనేది ఉండలు లేకుండా వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని తీసుకొచ్చి క్యాప్సికమ్, ఆనియన్స్ వాటర్లో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది మనకి సిమ్లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెను, దాన్ని తీసుకొచ్చి వేసేయడమేనండి. ఇలా వేసిన తర్వాత ఈ చికెను మనం ముందుగా వేసుకున్నాం కదా ఆనియన్స్, క్యాప్సికమ్, సోయా సాసెస్ అవన్నీ కూడా వీటికి బాగా కలిసేలాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఫైనల్గా మీకు నచ్చితే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఫైనల్గా చికెన్ మంచూరియా అయితే రెడీ అయిపోయినట్టే. మనం ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా హైజీనిక్గా ఉంటుంది. అలానే టేస్ట్ కూడా బయట కొన్నట్టే ఉంటుందండి. మ్యాక్సిమం ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేద్దాము. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ రెసిపీని ట్రై చేస్తే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.